తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశానికి ముహూర్తం ఫిక్స్ అయింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. అక్టోబర్ 16న తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఇక లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రాజును అడిగి తెలుసుకుందాం. రాజు, కేబినెట్ భేటీ ముహూర్తం ఫిక్స్ అయింది. ఎలాంటి విషయాలు చర్చకు రానున్నాయి? రమణ, తెలంగాణ క్యాబినెట్ అంటే ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబోతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు మంత్రులందరికీ కూడా ఈ సమాచారాన్ని సీఎంఓ కార్యాలయ వర్గాలు అందించడం జరిగింది. దీనికి సంబంధించి పలు కీలక అంశాలు ఈసారి కేబినెట్ ముందుకు రాబోతా ఉన్నాయి. ప్రధానంగా రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ల అంశం ఏదైతే ఉందో దీనికి సంబంధించి కేబినెట్ ముందుకు రాబోతా ఉంది. ఇప్పటికే హైకోర్టు స్టే విధించింది. స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా బ్రేకులు పడ్డాయి రిజర్వేషన్లకు స్టే విధించడంతో. సో దీనికి సంబంధించి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు సుప్రీంకోర్టులో దీన్ని సవాల్ చేస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్ నిన్న అర్ధరాత్రి దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అసలు ఆ సుప్రీంకోర్టులో న్యాయస్థానంలో దీనికి సంబంధించి ప్రభుత్వానికి తీర్పు ఏ విధంగా రాబోతా ఉంది, ఒకవేళ అనుకూలంగా వస్తే ముందుకు వెళ్లే అవకాశంగా ఉంటుంది. సుప్రీంకోర్టులో ఒకవేళ ప్రతికూల తీర్పు వస్తే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశంపై మంత్రివర్గంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాలోచనలు చేయబోతా ఉన్నారు. ప్రధానంగా దీనిపై ఏదైతే ఇటు ఒకవేళ సుప్రీంకోర్టు కూడా హైకోర్టులోనే తేల్చుకోవాలని చెప్తే, ఒకవేళ 6 వారాల గడువు ఉంది కాబట్టి 6 వారాల తర్వాత ఎన్నికలు జరిగితే ఏ విధంగా జరగాలి అన్న దానిపై కూడా, అదే విధంగా హైకోర్టు తీర్పు ఎట్లా ఉండబోతా ఉంది సో అనే ఈ అన్ని విషయాలపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక ఈ బీసీ రిజర్వేషన్ల అంశంతో పాటు ఇతర అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రభుత్వం తరఫున సో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎట్లాంటి వ్యూహాన్ని అవలంబించాలి, మంత్రులందరూ ఏ విధంగా వెళ్ళాలి ముందుకు అనే దానిపై కూడా సమాలోచనలు చేయబోతా ఉన్నారు. దీంతో పాటు రాష్ట్రంలో ఇతర అంశాలు ఏవైతే వరి, పత్తి కొనుగోలు సెంటర్లకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఈ కేబినెట్ ముందుకు రాబోతా ఉన్నాయి. సో వీటికి సంబంధించి అదేవిధంగా వీటితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితిపై ప్రధానంగా చాలా వరకు కూడా ఇప్పటికే ఇటు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు ఇప్పటికే సీఎం దృష్టికి తీసుకురావడం జరిగింది. చాలా వరకు రోడ్లు కూడా అధ్వాన్న పరిస్థితిలో ఉన్నాయి. యుద్ధ ప్రాతిపదికన రోడ్లు నిర్మించాలని ఇప్పటికే ప్రభుత్వం భావిస్తా ఉంది. దీనికి సంబంధించి హ్యామ్ రోడ్లను నిర్మించాలని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయం కూడా ఇటీవల తీసుకోవడం జరిగింది. వాటికి నిధుల విడుదలకు సంబంధించి అదేవిధంగా ఇతర అంశాలకు సంబంధించి కూడా పలు అంశాలు ఈ కేబినెట్ సమావేశం ముందుకు రాబోతా ఉన్నాయి. సో వీటికి సంబంధించి నిధుల కేటాయింపు కావచ్చు, రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి ఈ సమావేశంలో మంత్రులందరి దగ్గర నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. నియోజకవర్గాల్లో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇచ్చినటువంటి హామీలు ఎంత మేరకు అమలవుతా ఉన్నాయి, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇతర ఏదైతే పథకాలు ప్రభుత్వ పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయో